పూర్వం పరమేశ్వరుడు కాశీనగరాన్ని పాలిస్తున్న దివోదాసు అనే రాజుతో ఆ రాజ్యంలోని ప్రజల్లో ఏదైనా లోపం కనిపెట్టమని యోగిని గణాల్ని పంపాడు. ఆ గణాలు దివోదాసులోని లోపాన్ని కనిపెట్టలేక చివరికి కాశీనగరంలోనే ఉండిపోయారు. ఆ తరువాత శివుడు సూర్యుని కాశీకి పంపించగా ఆయన కూడా దివోదాసులోని లోపాన్ని కనిపెట్టలేక కాశీ ప్రభావానికి లోగనై యోగిని గణంలాగా తాను కూడా కాశీలో లోలార్కుడు, ఉత్తరార్కుడు, సంబాద్రియుడు, ద్రుపదాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖగోల్కుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమదాదిత్యుడు అనే 12 రూపాలతో కొలువుండి కాశీవాసుల్ని రక్షిస్తూ ఉన్నాడు. గంగ, అసీ నదుల సంగమ స్థానంలో సూర్యుడు లోలార్కుడుగా ఆవిర్భవించి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. సూర్యగ్రహణ కాలంలో ఆదివారము, రసప్తమి దినాలలో లోలార్కుడికి పూజలు, అక్కడ దానాలు ధర్మాలు చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. కాశీలో ఎన్నో తీర్థాలున్నాయి. వాటన్నిటికీ లోలార్క తీర్థం శిరస్సుగాగా మిగిలిన తీర్థాలన్నీ దానికి అంగాలుగా ఉంటాయి. ఉత్తరార్కుడు ద్వాదశ రూపాలు పొందిన సూర్యుడు కాశీక్షేత్రంలో ఉత్తరార్కుడి రూపాన్ని ధరించి కాశీక్షేత్ర ఉత్తర భాగాన కొలువుండి కాశీని రక్షిస్తూ ఉన్నాడు. ఉత్తరార్కుడి గురించి ఒక కథనం ఇలా చెప్పబడింది. పూర్వము కాశీలో నివసించే ప్రియవ్రతుడనే బ్రాహ్మణుడికి సులక్షణ అనే కుమారుడు జన్మించింది. ఆమె జన్మతిథి మూలా నక్షత్రము, అది దోష నక్షత్రము. సులక్షణ అపురూప సౌందర్యవతిగా పెరిగి పెద్దదయ్యింది. ఆ తండ్రికి తన కూతురికి తగిన వరుడితో వివాహం ఎలా చెయ్యాలి అనే చింత ఎక్కువై క్రమంగా కృషించి మరణించాడు. ఆ వెంటనే సులక్షణ తల్లి కూడా మరణాన్ని పొందింది. ఇలా తల్లిదండ్రి మరణించడంతో సులక్షణ విరాగిగా మారిపోయి కాశీలో కొలువున్న ఉత్తరార్కుడి సాన్నిధ్యంలో ఉగ్ర తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్నంత కాలము ప్రతిరోజు ఒక మేక వచ్చి ఆమె దగ్గరే చాలాసేపు గడిపి వెళ్ళేది. క్రమంగా శివుడికి అనుగ్రహం కలిగి సులక్షణం నందు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సులక్షణ ముందుగా మేకని అనుగ్రహించమని కోరింది. సులక్షణ పరోపకార బుద్ధికి మెచ్చుకున్న శివుడు సులక్షణను పార్వతీదేవి సఖీగణంలో ఒక దానిగా చేరే వరాన్ని అనుగ్రహించి అక్కడున్న మేకను కాశీ రాజకుమార్తెగా జన్మించి అనేక సుఖాలు అనుభవించమని చివరికి ముక్తి పొందేలా వరాన్ని ఇచ్చాడు. అలాగే ఈ మేక ఉత్తరార్కుడి సమీపంలో కుండల్లో పుష్యమాస ఆదివారాలు చలికి భయపడకుండా స్నానాలు ఆచరించి కనుక ఈ కుండానికి నేటి నుంచి బగరీ మేక కుండమని పేరుతో కూడా ప్రసిద్ధి పొందుతుందని శివుడు వరమిచ్చాడు. ఈ విధంగా మేక ఆచరించిన పద్ధతిలో పుష్యమాస ఆదివారం నాడు ఎవరైతే ఈ ఉత్తరార్కుడి కుండంలో స్నానం చేసి ఆచరిస్తారో వారికి కూడా ఈశ్వరానుగ్రహం లభిస్తుందని, వ్యాధులు బాధలు తొలగిపోతాయని చెప్పేసి చెప్పారు. సాంబాదిత్యుడు శ్రీకృష్ణుని కుమార్తెడైన సాంబుడు ఒకనాడు నారదుణ్ణి అవమానించాడు. సాంబుడు చేసిన అవమానాన్ని మనసులో ఉంచుకున్న నారదుడు కొంతకాలానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సాంబుడు గురించి అసత్య వాక్యాలు చెప్పగా కృష్ణుడు సాంబుడిని కుష్ఠవ్యాధి పీడితుడివా అని శాపమిచ్చాడు. సాంబుడు శాప విమోచన గురించి ఎంతో ప్రార్థించిన కృష్ణుడు అతన్ని కాశీక్షేత్రానికి వెళ్ళమని పంపాడు. సాంబుడు కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ ఒక కుండాన్ని త్రవ్వి దాని సమీపంలో కూర్చొని సూర్యుని గురించి గొప్పగా తపస్సు చేశాడు. చివరికి సూర్యానుగ్రహంతో కుష్ఠరోగం నుంచి విముక్తం పొందాడు. అలాగే సాంబుడి చేత ఆరాధించబడిన ఆదిత్యుడు సాంబాదిత్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరైతే అరుణోదయ కాలంలో స్నానం చేసి సాంబాదిత్యుడిని పూజిస్తారో వారికి సర్వ వ్యాధులు తొలగిపోతాయి. విశ్వేశ్వరుడి పశ్చిమ భాగంలో ఉన్న ఈ సాంబాదిత్యుడిని పూజించి 8 ప్రదక్షిణాలు చేస్తే నరులు పాప విముక్తులవుతారు. చైత్రమాసంలో వచ్చే ఆదివారము ఇక్కడి కుండంలో స్నానం ఆచరించడము ఎంతో పుణ్యప్రదము. ద్రుపదాదిత్యుడు పూర్వము కౌరవుల చేత వంచబడిన పాండవులు అరణ్యవాసం చేస్తూ దుర్భరంగా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో మహాపతివ్రతైన ద్రౌపది సూర్యుడిని ఆరాధించగా ఆయన ప్రత్యక్షమై ఆమెకి అక్షయ పాత్రం ప్రసాదించాడు. అలా ప్రసాదించి ఆమెతో, ఓ ద్రౌపది, కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడి దక్షిణ భాగంలో దండపాణి సమీపంలో ఎవరైతే నన్ను అర్చరిస్తారో వారికి వ్యాధి, క్షుద్బాధ, భయం ఎప్పటికీ కలగవు. నీచే పూజింపబడ్డ నేను త్రిపురాదిత్యుడిగా కాశీలో కొలువుంటానని చెప్పి అదృశ్యమయ్యాడు. అలా ద్రౌపది చేత ఆరాధించబడ్డ సూర్యుడు కాశీక్షేత్రంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ త్రిపురాదిత్యుడిగా ఖ్యాతి పొందాడు. మయూఖాదిత్యుడు పూర్వం కాశీలోని పంచనదీ తీర్థంలో సూర్యుడు గభస్తీశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగాన్ని, ఆ లింగం సమీపంలో మంగళాదేవిని స్థాపించి కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు
వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. ఆయన మయూకాలు, కిరణాలు లోకాలన్నీ ఆక్రమించాయి. పరమేశ్వరుడు కరుణించాడు. సూర్యుడికి ప్రత్యక్షమై అతడితో, "ఓ సూర్యా! నీచే స్థాపించబడిన ఈ లింగం గవస్తీశ్వర లింగంగా ఖ్యాతి చెందుతుంది. కాశీలోని పంచనదీ తీర్థంలో స్నానం చేసి కవిస్తేశ్వరుని అర్చిస్తే నరులకి మోక్షం కలిగిస్తుంది. అలాగే నీవు తపస్సు చేసే సమయంలో శరీరం కనబడలేక కేవలం మయూకాలే, కిరణాలే అంతటా వ్యాపిస్తాయి. కాబట్టి నేటి నుంచి నీవు మయూకాదిత్యుడు అనే పేరుతో సుప్రసిద్ధుడు అవుతాడు. ఇక్కడ నిన్ను అర్చించిన వారికి వ్యాధులు, దరిద్రం ఎన్నటికీ సంభవించవని వరాన్ని ఇచ్చాడు." ఖగోల్కాదిత్యుడు. పూర్వము దక్ష ప్రజాపతికి కూతుళ్ళైన వినత, కద్రువలు ఒకరితో ఒకరు పందెం కాశారు. అందులో వినత ఓడిపోగా కద్రువ గెలిచింది. వినత కద్రువకి దాసి అయ్యింది. వినత కుమారుడు గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి తన తల్లి దాస్య విముక్తురాలు చేశాడు. ఆ తర్వాత వినత గరుత్మంతుడితో కలిసి దాస్యం చేసిన పాపం నుంచి విముక్తి పొందడానికి కాశీ క్షేత్రానికి చేరుకుంది. అక్కడ వినత కకీలుడనే పేరుతో ఒక లింగాన్ని స్థాపించగా గరుత్మంతుడు కూడా ఒక లింగాన్ని స్థాపించాడు. తల్లి కొడుకులిద్దరూ శివుడి గురించి తపస్సు చేయగా ఆయన వారిద్దరిని అనుగ్రహించాడు. వినత ప్రతిష్ఠించిన ఖగోల్క ఆదిత్యలింగము కాశీలోని పైంగల తీర్థంలో ఉన్నది. ఈ ఖగోల్కాదిత్యుడని దర్శించి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి. సకల రోగాలు సమసిపోతాయి. అరుణాదిత్యుడు. పూర్వం వినతాదేవి గర్భాన్ని ధరించింది. ఆ గర్భం 1000 సంవత్సరాలు ధరించాల్సి ఉండగా 800 సంవత్సరాలకే ఉత్సాహం ఆపుకోలేక ఆ గర్భపిండాన్ని పగలగొట్టింది. అందులోంచి తొడపై భాగం వరకు మాత్రమే రూపాన్ని పొందిన వాడు జన్మించాడు. ఆయనే తన అసంపూర్ణ రూపానికి కారణమైన తల్లిని దాసివిక అని క్రోధంతో శపించాడు. అలా జన్మతః క్రోధాన్ని పొందినందువల్ల ఆయన అరుణుడయ్యాడు. ఆ తరువాత కాశీ క్షేత్రానికి వచ్చిన అరుణుడు శివుడిని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై అతడి పేరుతో అరుణాదిత్యుడిగా ప్రసిద్ధి చెందాడు. కాశీలోని విశ్వేశ్వరుడికి ఉత్తర భాగాన ఉన్న అరుణాదిత్య లింగాన్ని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి. వృద్ధాదిత్యుడు. పూర్వము వృద్ధ హరీతుడనేవాడు కాశీక్షేత్రంలో సూర్యుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడు ఎంతో వృద్ధుడు. సూర్యుడు అతన్ని కరుణించి ప్రత్యక్షమవ్వగా ఆయనకు తిరిగి యవ్వనాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. తథాస్తు అని సూర్యుడు అతడికి నూతన యవ్వనాన్ని ప్రసాదించాడు. ఇలా వృద్ధుడికి యవ్వనాన్ని ప్రసాదించిన ఆదిత్యుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధి పొందాడు. ఎవరైతే కాశీక్షేత్రంలో వృద్ధాదిత్యుని దర్శించి పూజిస్తారో వారికి వార్ధక్య బాధలు తొలగిపోతాయి. కేశవాదిత్యుడు. ఒకనాడు సంచారం చేస్తున్న సూర్యుడు దారిలో దర్శనమిచ్చిన కేశవుడిని చూసి రథం దిగి ఆయనకు నమస్కరించాడు. కేశవుడు కూడా సూర్యుడికి స్వాగతం పలికాడు. ఆ సమయంలో సూర్యుడు కేశవుడితో, "స్వామి, జగన్నాథుడమైన నీవు సర్వాంతర్యామి కదా! అలాంటి నీవు పూజించేది ఎవరిని? ఎవరు నీకన్నా పూజనీయుడని?" అడగా కేశవుడు సూర్యుడితో, "ఓ సూర్య, త్రిపురారి అయిన మహాదేవుడు పరమేశ్వరుడే. త్రిలోక పూజనీయుడు ఆయనే. మృత్యుంజయుడు ఆయన కనుసన్నలలో ఈ జగత్తంతా చలిస్తూ ఉంటుంది. శివుడి లింగాన్ని అర్చిస్తే 100 జన్మల పాపం నశిస్తుంది, మోక్షం లభిస్తుంది. కనుక సూర్య, ముల్లోకాలలో లింగార్చనని మించిది లేదు. నీవు కూడా క్షేత్రంలో లింగాన్ని స్థాపించి అర్చించు" అని చెప్పాడు. అలా ఆదికేశవుడి ద్వారా ఉపదేశాన్ని పొందిన సూర్యుడు కాశీలో ఒక లింగాన్ని స్థాపించి పూజించగా అది కేశవాదిత్య లింగంగా సుప్రసిద్ధమైనది. ఎవరైతే కాశీక్షేత్రంలో కేశవాదిత్యుని దర్శించి అక్కడ ఉన్న పాదోదక తీర్థంలో స్నానం చేస్తారో వారికి సప్తజన్మల పాపం నశించి ముక్తి లభిస్తుంది. విమలాదిత్యుడు. పూర్వం ఉచ్చదేశంలో విమలుడనే క్షత్రియుడు ఉండేవాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తుండగా మంచివాడుగా ప్రసిద్ధి పొందినప్పటికీ పూర్వజన్మలో చేసిన పాపం వల్ల కుష్ఠరోగాన్ని పొందాడు. ఆ బాధతో తన రాజ్యంలో ఉండలేక కాశీక్షేత్రానికి వచ్చి ఎంతో భక్తిగా సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ప్రసన్నుడై వరాన్ని కోరుకోమనగా పరోపకార పరాయణుడైన విమలుడు, "స్వామి, నిన్ను భక్తితో పూజించే వారికి ఎటువంటి రోగాలు, దరిద్రాలు, సంతాపాలు ఉండకూడదనే వరాన్ని కోరుకున్నాడు." తదాస్తమని వరమిచ్చిన సూర్యుడు ఆనాటి నుంచి విమలాదిత్యుడి రూపంలో కాశీక్షేత్రంలో స్థిరంగా నిలిచాడు. ఎవరైతే విమలాదిత్య లింగాన్ని దర్శించి పూజిస్తారో వారికి కుష్ఠరోగం నశిస్తుంది. ఇతర రోగాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. గంగాదిత్యుడు. కాశీ విశ్వేశ్వరుడి దక్షిణ భాగంలో గంగాదిత్యుడు ఉంటాడు. ఆయన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎప్పుడైతే భగీరథుడి ద్వారా గంగ క్షేత్రానికి వచ్చిందో అప్పుడే సూర్యుడు కూడా అక్కడికి వచ్చి గంగను స్తుతించాడు. ఇప్పటికీ గంగను స్తుతిస్తూ గంగాదిత్యుడిగా గంగా తీరంలో కొలువున్నాడు. సూర్యుడు ఎవరైతే గంగాదిత్యుడిని దర్శించి పూజిస్తారో వారికి పుణ్యం, మోక్షం లభిస్తాయి. రోగాలు నశిస్తాయి. యమాదిత్యుడు.
కాశీ క్షేత్రంలో యమేశుడు, యమాదిత్యుడు ఇద్దరు కొలువున్నారు. ఇక్కడే యమతీర్థం గూడా ఉంది. పూర్వం యముడి చేత స్థాపించబడినందువల్ల యమాదిత్యుడిగా సూర్యుడికి, యమేశుడుగా శివుడికి పేర్లు వచ్చాయి. యముడు ఇక్కడ కఠోరమైన తపస్సు చేసి వీరిద్దరిని స్థాపించాడు. ఇక్కడ యమతీర్థంలో స్నానం చేసి యమేశ, యమదాదిత్యుల్ని దర్శించి పూజిస్తే యమయాతనల భయం అనేది ఉండదు. ఈ యమతీర్థంలో చతుర్దశి నాడు భరణి నక్షత్రం రోజున మంగళవారం పిండ ప్రదానం తర్పణాలు ఆచరిస్తే పితృ రుణ విముక్తులవుతారు. ఈ విధంగా 12 రూపాలు ధరించిన సూర్యుడు కాశీ క్షేత్రంలో నివాసముండి ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ అక్కడికి వచ్చే తను దర్శించి పూజించే వారికి ఆయువుని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు.